హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 76. ఇక స్టోరీలోకి వెళ్తే, అనిత ప్రభాకర్ గారికి నీట్గా బాత్ చేయించి ఆయన ఫ్రీగా ఉండేలాగా డ్రెస్ వేశాక హాల్లోకి తీసుకుని వచ్చి ముందుగా ఆయన బ్రేక్ఫాస్ట్కి ముందుగా వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేశాక ఆయన ఈజీగా డైజెస్ట్ చేసుకునే ఫుడ్ ప్రిపేర్ చేయడంతో అదే తినిపిస్తూ ఉంటుంది. ప్రభాకర్ అనిత తినిపిస్తూ ఉంటే తింటూనే చుట్టూ అభి కోసం చూస్తూ ఉంటారు. ప్రభాకర్ని గమనించిన అనిత, అభి ఇంట్లో లేదండి, ఆషి దగ్గరికి వెళ్ళింది, ఆషికి ఫీవర్గా ఉందంట, అందుకు చూసి రావడానికి వెళ్ళింది అని తినిపించడం అవ్వడంతో ఆయన మూతి తుడిచి వాటర్ తాగిస్తుంది. ఫీవర్గా ఉందా? ఇప్పుడు ఎలా ఉందంట? వాళ్ళు సరిగ్గా చూసుకుంటున్నారో లేదో, ఫీవర్ తగ్గే వరకు ఇక్కడే ఉండమని చెప్పు, కాల్ చేయి తనకి, నేను రమ్మని చెప్పానని చెప్పు. ఇవన్నీ ప్రభాకర్ సైగల్ ద్వారానే చెప్తాడు. ప్రభాకర్ సైగల్ను అనిత ఇప్పుడు చాలా ఈజీగానే అర్థం చేసుకుంటుంది. ఏమండి, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, అక్కడ అందరూ మంచి వాళ్ళే, నిషాన్ కూడా చెప్పాడు అందరూ ఆషిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని. కాబట్టి మీరు కంగారు పడకండి. అలాగే మీ కోపాన్ని పక్కన పెట్టి అల్లుడు గారితో మాట్లాడండి. అల్లుడు గారు నిజంగా మంచివారే అండి, మీకోసం వేరే దేశం నుండి డాక్టర్ని పిలిపిస్తున్నారట అభి చెప్పింది. ప్రభాకర్ అనిత వైపు చూడడంతో అనిత ప్రభాకర్ ముందు నీస్ మీద కూర్చొని ఆయన చేతుల్ని పట్టుకుంటూ, మన అమ్మాయి విషయంలో అల్లుడు గారు చేసింది ముమ్మాటికి తప్పే అండి, అది నేను కూడా సమర్థించడం లేదు, కానీ అల్లుడు గారు ఏ పరిస్థితుల్లో అలా చేశారో చెయ్యాల్సి వచ్చిందో ఆషి మనకు క్లియర్గా చెప్పింది కదా, ఇంకా ఎందుకండి ఈ పంతాలు, మనకి కావాల్సింది మన అమ్మాయి సంతోషం, అది ఇప్పుడు అక్కడ చాలా సంతోషంగా ఉంది. మీరు మామూలు మనిషి అయ్యి అల్లుడు గారితో మాట్లాడితే ఆషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనం పెద్దవాళ్ళమండి, మనం పిల్లలకి చెప్పాలి కానీ వాళ్ళతో చెప్పించుకోకూడదు. మనమే ఆషికి సర్ది చెప్పి ఇద్దరిని కలిపి వాళ్ళని కొత్త జీవితం స్టార్ట్ చేయమని చెప్పాలి. నా మాట నమ్మండి, అల్లుడు గారు మన అమ్మాయిని మనం ఎంత ప్రేమగా చూసుకుంటున్నామో అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నారు. కాకపోతే అల్లుడు గారికి కోపం ఎక్కువ, అంతేగాని చాలా మంచి మనిషి. మన అభిను కూడా బాగా చదివిస్తానని చెప్పారట. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి. పిల్లలు సంతోషం కంటే మనకు కావాల్సింది ఏముంది, వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంతే. మీరు మీ కోపాన్ని పక్కన పెట్టి అల్లుడు గారితో మాట్లాడండి. లేదు మీకు మీ పంతమే ముఖ్యం అనుకుంటే ఇక మీ ఇష్టం, నాకు మాత్రం నా పిల్లల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి ప్రభాకర్ తిన్న ప్లేట్ తీసుకొని కిచెన్లోకి వెళ్తున్న అనితను చూసి ప్రభాకర్ ఆలోచనలో పడతాడు. దియా గిలిగింతలకి కదలడంతో దియాతో సహా స్లిప్ అయ్యి వెనక్కి పడిపోయి ఇద్దరు లోయలోకి జారిపోతారు. కానీ అభి ఫాస్ట్గా ఆ లోయలో పైనే సైడ్కి ఉన్న చెట్టు కొమ్మని చేత్తో పట్టుకొని మరో చేత్తో దియాని గట్టిగా పట్టుకొని నిషాన్ అని అరుస్తూ, నిషాన్ హెల్ప్ చేయి అంటూ అరుస్తూ ఉంటుంది. దియా అభిను గట్టిగా చుట్టేసి ఏడుస్తూ కిందకి చూడగానే సుడిగుండంలా కనిపించడంతో ఆ లోయలోకి పడితే బాడీ పార్ట్స్ కూడా దొరకడం కష్టమని దియాకి అర్థమవడంతో భయంతో ఏడుస్తూ మమ్మ, డాడ్ అని గట్టిగా ఏడుస్తూ అభిను గట్టిగా పట్టుకొని, అమ్మ భయంగా ఉంది, ఇద్దరం చచ్చిపోతామా అని ఏడుస్తూ అడుగుతుంది. లేదు బంగారం, ఏమీ అవ్వదు, భయపడుకు అని దియాకి ధైర్యం చెప్తుందే కానీ ఒక్క చేత్తో కొమ్మని పట్టుకొని బ్యాలెన్స్ చేయడం అభికి చాలా కష్టంగా ఉండడంతో ఆ కొమ్మ బాగా గరుగ్గా ఉండడంతో తన చెయ్యికి గీసుకుపోయి లైట్గా బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. దియాను గట్టిగా పట్టుకోమని తన 2 చేతులతో కొమ్మని పట్టుకోవడానికి చూస్తుంది కానీ లేదు, ఎందుకంటే దియా భయంతో అరుస్తూ ఏడుస్తూ అటు ఇటు కదులుతూ ఉంది. తను కొంచెం స్లిప్ అయినా దియా అందులోకి జారిపోతుంది. తన విషయంలో ఛాన్స్ తీసుకోలేక నిషాన్ను పిలుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. కాల్ కట్ చేసి వీళ్ళ కోసం చూస్తూ ఉన్న నిషాన్కి ఇద్దరు ఆడుకుంటున్న ప్లేస్లో ఇద్దరు కనిపించకపోయేసరికి ఎటు వెళ్ళారు మళ్ళీ, అండ్ హైడ్ అండ్ సిక్ ఏమన్నా స్టార్ట్ చేశారా, హుఫ్ అని ఇద్దరిని వెతుకుతూ దియా ఎక్కడున్నావురా అంటూ అభి దియాలను వెతుకుతూ వస్తున్న నిషాన్కి ఏడుస్తున్న అభి గొంతు విని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అభి అని ఫాస్ట్గా ముందుకి నడుస్తూ పిలుస్తూ ఉన్న నిషాన్కి అభి ఏడుపు లోయలో ఉన్న సైడ్ నుండి రావడంతో హో గాడ్ అంటూ ఫాస్ట్గా పరిగెత్తి దియా అభి అరుపులు వచ్చిన వైపుకి చూసిన నిషాన్కి గుండె ఎక్కడ ఆగిపోతుందో అన్నట్టు ఉంటుంది. ఇద్దరు చావుకి ఇంచు దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిషాన్ ఫాస్ట్గా మున్నాకి కాల్ చేసి విషయం చెప్పి మీ కార్లో ఉన్న తాడును తీసుకొని రమ్మని చెప్పడంతో మున్నా 10 మంది సెక్యూరిటీ గార్డ్స్ని తీసుకుని ఫాస్ట్గా పార్కులోకి ఎంటర్ అవుతాడు.
ఏ టైంలో ఏ అవసరం వస్తుందో అని ఆయుష్ ముందే అన్ని కారులో పెట్టమని ఆదేశించడంతో అవసరమైన థింగ్స్ అన్ని కారులోనే క్యారీ చేస్తూ ఉంటారు. మున్నా తీసుకొచ్చిన తాడుని తన నడుముకి కట్టుకొని స్లీవ్స్ పైకి లాక్కుంటూ మేం వెళ్తామని సెక్యూరిటీ గార్డ్స్ అంటున్నా సరే వద్దు అని తనే లోయలోకి వెళ్ళడంతో పైన ఉన్న అందరూ నిషాన్ని మెల్లగా వదులుతూ ఉంటే నిషాన్ ముందుగా దియాను ఎత్తుకోగానే దియా ఏడుస్తూ నాన్న అంటూ నిషాన్ని కరుచుకుపోయి వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ ఉంటుంది. భయపడుకు బంగారం, నేను వచ్చేసాను కదా అని అభితో భయపడుకు అని చెప్పి మళ్ళీ సెక్యూరిటీను పైకి లాగమని చెప్పడంతో వాళ్ళు లాగగానే దియాను వాళ్ళకి సేఫ్గా అప్పగించి మళ్ళీ కిందకి వచ్చి అభిను కూడా అలాగే పట్టుకోగానే అభి గట్టిగా నిషాన్ను భయంతో హత్తుకుంటుంది. ముందు నిషాన్ దియాలను లాగడానికి పెద్ద కష్టం అనిపించని సెక్యూరిటీ గార్డ్స్కి ఇప్పుడు నిషాన్ అభిలను లాగడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిషాన్ వెయిట్ 75 ఉంటే అభి వెయిట్ 50 ఉండడంతో సో అంత వెయిట్ను బ్యాలెన్స్ చేస్తూ లాగడం సెక్యూరిటీకి కష్టం అనిపించినా గివప్ ఇవ్వకుండా ఇద్దరిని పైకి లాగేస్తారు. ముందుగా అభిను సెక్యూరిటీ హెల్ప్తో జాగ్రత్తగా పంపి నెక్స్ట్ నిషాన్ కూడా పైకి వచ్చేసి అలాగే నేల మీద పడిపోయి అప్పటి వరకు పట్టి టెన్షన్ను వదిలేస్తూ గట్టిగా గాలి పీలుస్తూ ఉంటాడు. గుక్క పెట్టి ఏడుస్తున్న దియాను చూసి ఫాస్ట్గా పైకి లేచి దియా డోంట్ క్రై అంటూ దియా వీపు నిమురుతూ మున్నా వాటర్ అంటూ నిషాన్ అరవగానే మున్నా ఫాస్ట్గా వాటర్ బాటిల్ తీసుకుని రాగానే మెల్లగా దియాను వాటర్ తాగిస్తూ ఉన్న దియా వాటర్ తాగకుండా నెట్టేసి ఏడుస్తూ మామ్ కావాలి అని ఏడుస్తూ ఆ భయంతోనే అన్కాన్షియస్ అయ్యి స్పృహ తప్పి పడిపోతుంది. దియాని అలా చూసిన అభి కంగారుగా ఏమైంది బంగారం, చూడు ఇలా చూడరా మామ్ దగ్గరికి వెళ్తున్నాం అని ఏడుస్తున్న అభి చేతుల్లో నుండి దియాని ఎత్తుకొని మున్నాకి ఇస్తూ వెళ్ళి అందరు కార్లో కూర్చోండి అని సీరియస్గా చెప్పడంతో నిషాన్ కోపాన్ని చూసి అందరూ కామ్గా వెళ్ళిపోతారు. అభి కూడా వెనకనే వెళ్తూ ఉంటే నిషాన్ కోపంగా అభి రెక్క పట్టుకొని ఆపి లాగిపెట్టి చంప మీద కొడతాడు. అభి చంప మీద చేయి పెట్టుకొని నిషాన్ వైపు కన్నీళ్లతో చూస్తూ ఉంటే కొట్టడానికి చెయ్యెత్తి ఛ అంటూ దింపేసి అల్లరి చేయడానికి కూడా ఒక హద్దుండాలి, నీకు సరదాకి సీరియస్నెస్కి తేడా తెలియదు, నీకు నచ్చింది చేసావు, నేను ఎందుకు చెప్పానో కూడా అర్థం చేసుకోకుండా దియాని ఇక్కడికి తీసుకొచ్చి నీతో పాటు తనకి చావు భయం చూపించావు, అసలు నువ్వు మనిషివేనా, ఛీ నిన్ను చూడాలంటేనే చాలా చిరాకు వస్తుంది, పదే పదే మీ అక్కను మోసం చేసావు అంటూ ఉంటే నేను అలా చేయడానికి రీజన్ ఏమై ఉంటుందో అని ఒక్కసారైనా ఆలోచించావా, ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకోవడానికి నాకేమైనా పిచ్చా, అలా వదులుకున్నానంటే ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో అసలు ఒక్కసారైనా థింక్ చేసావా, నువ్వు చెయ్యవు ఎందుకంటే నీకంత ఆలోచించే బ్రెయిన్ లేదు, చూసింది నిజమని నమ్మి నీ ఇష్టానికి నన్ను మాటలు అంటున్నా చిన్నపిల్లవని సైలెంట్గా ఉన్నాను, కానీ నువ్వు ఇవాళ చేసింది మాత్రం నేను అస్సలు క్షమించను, 22 సంవత్సరాలు వచ్చాయి, ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదు, ఇదే కాదు నీకు అసలు ఏది తెలియదు, అందరినీ ద్వేషించడం మాత్రం బాగా వచ్చు, మా మామ్ విష్ చేసినా సరే తిరిగి విష్ చెయ్యవు, ఎందుకే అంత పొగరు నీకు, ఆవిడ వయసుకైనా మర్యాద ఇచ్చి తిరిగి విష్ చేయాలన్న జ్ఞానం కూడా లేదా నీకు, ఇప్పటికే నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, నువ్వే తెలుసుకుంటావని చూస్తూ ఉంటే రాను రాను మరింత మొండిగా బిహేవ్ చేస్తున్నావు, ఆడపిల్ల అంటే ఎలా ఉండాలో మీ అక్కను చూసి నేర్చుకో, అండ్ ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు నువ్వు అని చెప్పి వెళ్తూ ఆగి ఐ హేట్ యూ అంటూ కోపంగా చెప్పి అభి చేతిని పట్టుకొని లాక్కొని వెళ్ళి వేరే కారులోకి తోసి దీన్ని తీసుకెళ్లి మహల్లో పడేయండి అని చెప్పి దియాను చూసి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన అభి మొహాన్ని చేతుల్లో దాచుకుని ఏడుస్తూ ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.